ఈరోజు చిన్న లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి వచ్చే సండే స్త్రీల క్రిస్మస్, ఈరోజు సండే స్కూల్ క్రిస్మస్ జరుగుతుంది. కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి చెప్తున్నాను. వచ్చే ఆదివారం స్త్రీల క్రిస్మస్ ఉంటుంది కాబట్టి స్త్రీలందరూ కూడా భోజనం చేసిన తర్వాత అందరూ పార్టిసిపేట్ కావాలన్న వాళ్ళందరూ కూడా ఉండాలని కోరుతున్నాను. రెండవ సమూయేలు 7వ అధ్యాయము 27వ వచనం నుంచి 29 వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపత్యగు దేవా, నీకు సంతానము కలగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచినదేమనగా, ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు చేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిమిత్తము నీ సన్నిధిన ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదమును అంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి. దయచేసి అటు ఇటు వెళ్ళొద్దు కొద్దిసేపు. కృపాసత్య సంపూర్ణ పరిశుద్ధాత్మ దేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నా ప్రభా సండే స్కూల్ బిడ్డలు నాయన మీ జన్మదినాన్ని జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని పాటల ద్వారా స్తుతించారు దేవా. ఆరాధన ద్వారా మిమ్మల్ని ఘనపరిచారు నాయన. ఈ మహాదేవుని ఆలయానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనములు రాజా. మరి ప్రాముఖ్యమైన సమయం నాయన, ఇది మీ సమయం, మీరు మాట్లాడే సమయం దేవా. నిలబడ్డ నాలో ఏ యోగ్యత లేదు నాయన. బలహీనురాల్ని, వట్టిదాన్ని, మట్టిదాన్ని నాయన. కేవలం నీ పాత్రగా ఈ సమయం నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును మా అందరికీ మీరు ప్రసాదించి మీ నామానికి ఘనత మహిమ కలుగునట్లుగా మీరు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుమని నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ చిన్న బిడ్డలకు మరి ప్రభు తెలియచేయాలి అంటే ముందుగా ఏ విషయమైనా కూడా తల్లిదండ్రులకు తెలియజేస్తాడు. తల్లిదండ్రులకు తెలిసిన తర్వాతనే బిడ్డలకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ దావీదుతో నాతాను అనే ఒక ప్రవక్తకి దేవుడు దర్శనమిచ్చి, నీవు దావీదు దగ్గరికి వెళ్ళు, తనకు నేను సంతానం ఇస్తాను, తన సంతానము ద్వారా ఒక గొప్ప మందిరం కట్టబడుతుంది, నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పి నాతాను ప్రవక్తకి చెప్తాడు. అప్పుడు దావీదు దగ్గరికి వచ్చి ఆ వర్తమానము తెలియజేసినప్పుడు తను ఎంతగానో సంతోషిస్తాడు. తను అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, దేవుడి సన్నిధిలో నీవు నాకు సంతానం ఇస్తాన్నావు కదా,
దాని కొరకు నాకు చాలా ధైర్యం కలిగింది. మరి ప్రభువా, నువ్వు మేలు చేసే దేవుడవు, నీ మాట సత్యమైన మాట, నువ్వు మాట్లాడే ప్రతి మాట సత్యం, అందులో అబద్ధం అంటూ ఏమీ ఉండదు కనుక నీవు నిత్యమైన దేవుడు. కాబట్టి దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని నువ్వు ఆశీర్వదించు. నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా. దేవుడు మనకు ప్రత్యక్షమైతే నీకేం కావాలి అని అడిగితే మనం ఏం అడుగుతాం? నాకు ఇల్లు లేదు అంటాం. బంగారం కావాలంటే బంగారం కావాలి అంటాం. మన కుటుంబ అవసరతలు అడుగుతాం. నా కుటుంబానికి ఇది కావాలి, అది కావాలి. ఏ లోటు ఉందో ఆ లోటు దేవుడికి చెప్తాం మనం. కానీ ఇక్కడ దావీదు ఏమడుగుతున్నాడు? అయ్యా, నీవు నాకు ఒక కుటుంబం ఇచ్చావు, నాకు ఒక కుమారుని ఇస్తా అంటున్నావు, నా కుమారుడు ద్వారా మందిరం కట్టిస్తా అంటున్నావు. మరి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదించబడే విధంగా నీవు నా కుటుంబాన్ని దీవించు అని ఒక వరము అడుగుతున్నాడు. దావీదు వరం అడుగుతున్నాడు దేవుణ్ణి. మనకి ఎన్ని ఉన్నా కుటుంబంలో సమాధానం లేకపోతే, కుటుంబంలో సంతోషం లేకపోతే, కుటుంబంలో ఆరోగ్యం లేకపోతే అది నిజమైన ఆశీర్వాదం కానే కాదు. మనం ధనమే ఆశీర్వాదం అనుకుంటాం, డబ్బే ఆశీర్వాదం అనుకుంటాం. కానీ డబ్బు సంతోషాన్ని ఇవ్వదు. కేవలము దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదమే నిజమైన సంతోషాన్ని ఇస్తుంది అని దావీదు ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే దేవుడు తన కుటుంబం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు మనందరినీ కూడా ఇంకా సజీవులుగా ఉంచాడు. గత సంవత్సరం ఎంతోమంది చనిపోయారు. మన సంఘ సభ్యులు కూడా కొంతమంది చనిపోయారు. ఈ సంవత్సరం చాలామంది చూడలేకపోయారు. కానీ ఇప్పటి వరకు ఇంకా మనము సజీవంగా ఉన్నాము అంటే మన పట్ల దేవుని యొక్క గొప్ప ఉద్దేశము ఉంది. ఆయన జగత్ పునాది వెయ్యబడక మునిపే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు ఏ కులము, ఏ మతము, ఏ జాతు, ఏ గ్రామము, ఎక్కడ ఏది అయినా పర్వాలేదు, కానీ తన ఉద్దేశము, దేవుడి యొక్క ఉద్దేశం మాత్రం నిన్ను ఒక పని కోసము నియమించాడు. నిన్నొక పని కోసం నియమించాడు కనుక తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. నువ్వు ఒక సంఘం, అందరం ఇక్కడ కూడితేనే ఇది ఒక సంఘం. నీ శరీరము ఒక ఆలయం, నీ శరీరమే ఒక ఆలయం. మరి చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని. మరి లోకంలో ఉన్నది సాతానుడు, దుష్టుడు, వాడు దుర్మార్గతను లేపేవాడు, తప్పు మార్గాల్లో నడిపించేవాడు, తప్పుడు ఆలోచనలు ఇచ్చేవాడు. చీకటి రాజ్యం, ఇది నశించిపోయే రాజ్యం. కానీ నీలో ఉన్నవాడు వెలుగు సంబంధి. నిన్ను ఎప్పుడు కూడా లోకంలో నిన్ను వెలిగించాలనుకుంటాడు. నువ్వు అనేకులకు ఒక దీపముగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు వెలుగుతూ ఉంటే నీ చుట్టూ కూడా దీపములా అనేకులు పురుగులలాగా నీ వెంబడి ఉంటారు. అంటే నీలో ఉన్నవాడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు దీపము. ఆ దీపాన్ని వెలిగించిన వాడు దేవుడే. మరి వెలిగించిన ఆ దేవుడు తన రక్తము ద్వారా వెలిగించాడు.
తన రక్తము ద్వారా నిన్ను వెలిగించుకున్నాడు, తన శరీరము ద్వారా నిన్ను వెలిగించుకున్నాడు. అంటే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఆనాడు దావీదు కావచ్చు, ఈనాడు మనము కావచ్చు. ఆనాడు దావీదు మనలాంటి వ్యక్తి, ఒక గొర్రెల కాపరి దేవుడి యందు విశ్వాసముంచి నమ్మకముంచి దేవుడి మార్గంలో ఉన్నాడు గనక తనను ఒక గొప్ప చక్రవర్తిగా, రాజుగా దేవుడు చేశాడు. నా హృదయానుసారుడు దావీదు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే దేవుడి యొక్క హృదయములో ఉన్న మర్మాలను ఎరిగి ఆయన మాట ప్రకారంగా బ్రతికినవాడు దావీదు. కనుక తనను అంచెలంచెలుగా దేవుడు ఎదిగింపజేశాడు. ఈరోజు మనని కూడా దేవుడు ఆశీర్వదించడానికే మనని పిలిచాడు. కానీ మన కుటుంబాలు దరిద్రంతో ఉండడానికో, ఆకలి దప్పులతో ఉండడానికో, చీకటిలో ఉండడానికో పిలువలేదు. ఆయన పిలుపు అనేది సత్యమైనది, ఆయన పిలుపు అనేది నిజమైనది. ఈరోజు నిన్ను పిలుచుకున్నాడు. కానీ దావీదు అడిగినట్లుగా ఈరోజు ప్రతి తల్లిదండ్రి దేవుడి సన్నిధిలో అడగవలసిన మాట ఇది. అడగవలసిన మాట ఏంటంటే, దేవా, మరి నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. అంటే నువ్వు ఆశీర్వదిస్తేనే నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుతుంది. నిత్యము నీలో మేము ఉండగలుగుతాము. నువ్వు ఆశీర్వదించకపోతే ఏ కుటుంబము కూడా ఆశీర్వదించబడదు. నువ్వు దేవుడికి నమ్మకంగా ఉన్నావా, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన మాట మీద నువ్వు ఆధారపడ్డావా, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీవు అనుకున్నది సమస్తము కూడా పొందుకుంటావు. దాంట్లో నువ్వు డౌట్ పడవలసిన అవసరము లేదు. అనుమాన పడవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇక్కడ తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి తల్లిదండ్రికి ఇది దేవుడిచ్చిన బాధ్యత. కుటుంబము అనగా మనకు తల్లిదండ్రులకు స్వార్థం ఉంటుంది. బయట నువ్వు ఎన్ని తిరిగి వచ్చినా, నువ్వు ఏమి చేసినా, నువ్వు ఎట్లున్నా కూడా నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త అనగానే నీకు ఒక స్వార్థం ఉంటుంది. నీ కుటుంబం కంటే బయట వాళ్ళను ఎక్కువగా చూడలేవు, నువ్వు ఎక్కువగా ప్రేమించలేవు. నీ కుటుంబాన్ని ప్రేమించినంతగా బయట వాళ్ళని ఏది కూడా నువ్వు బయట వాళ్ళకి చెయ్యలేవు. ఆ స్వార్థం అనేది ప్రతి తల్లిదండ్రికి ఉండాలి. ఆ స్వార్థం ఉంటేనే ఆ కుటుంబం అనేది అభివృద్ధి చెందుతుంది. ఎక్కడికి వెళ్ళినా తండ్రి ఏదో ఒకటి పిల్లల కోసం తీసుకొస్తూ ఉంటాడు. తల్లి కూడా ఉన్న దాంట్లో వండి పెడుతూ తను తినకున్నా తన బిడ్డలకు పెడుతుంది. తన పస్తులు ఉంటుంది, మిగిలిందే తింటలే, ముందు నా బిడ్డల కడుపు నిండా తినని అంటది. అంటే తల్లిదండ్రులలో ఉన్న ఆ స్వార్థమే ఏం చేస్తుంది, కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తుంది. అలాగే ఇక్కడ నాతాను ప్రవక్త చెప్పిన మాటకు తనేమంటుండు, నీ సన్నిధిలో నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలోనే వాళ్ళు ఎదగాలి. బయటకు వెళ్తే చెడిపోతారు, పడిపోతారు, పతనమైపోతారు. కాబట్టి ఇక్కడ ఎంత దీనంగా దేవుడి సన్నిధిలో అడుగుతున్నాడంటే, మరి 7వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట చూద్దాం. చదవండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిన కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు హెచ్చించుటకు నేనే పాటివాడను, నా కుటుంబం ఏ పాటిది? ఇంతగా హెచ్చించి చేసినంతయో నీ దృష్టికి కొంచెమే.
మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసునుడైన నా సంతానముకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. చాలమ్మా, ఇక్కడ ఏమంటున్నాడు? చాలా కాలం తర్వాత నాకు ఒక వరం ఇస్తున్నావు నీవు. నేను ఎంతటి వాడను? ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడు? ఒక మహారాజు పొజిషన్లో ఉన్నాడు, ఒక చక్రవర్తి పొజిషన్లో ఉన్నాడు. నేను ఎంతటి వాడను? నీవు నా కుటుంబాన్ని హెచ్చించావు. నీ దృష్టిలో అది కొంచెమే, కానీ నేను ఎంతటి వాడను ప్రభువా అంటే, తను ఎంత డబ్బు హెచ్చినా, పదవులు హెచ్చినా, ఎంతగా తన దగ్గర ఏది హెచ్చింపు కలిగినా, తన హృదయంలో మాత్రము దేవుని కంటే హెచ్చింపు ఏది కాదు. దేవుని కంటే మిక్కిలి గొప్పది మన జీవితంలో ఏది కాదు. మనము తొందరగా చాలాసార్లు ఏది ఎక్కువ వచ్చినా గర్వపడుతూ ఉంటారు మనుషులు. ఆ గర్వం అనేది ఏంటి? పతనానికి మూలం. అక్కడే ఆగిపోతాం. ఎప్పుడైతే మనుషులకు గర్వం అనేది వస్తుందో ఇక మళ్ళీ ముందుకు వెళ్ళలేరు. ఎంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడో, ఎంతగా నిన్ను దేవుడు గొప్ప చేస్తూ ఉంటాడో, నువ్వు అంతగా తగ్గింపు కలిగి, దీనత్వము కలిగి నీవు ఉండడము నేర్చుకోవాలి. ఆ దీనత్వము అనేది మనలో లేకుంటే దేవుడు నీ జీవితంలో వచ్చే ఆశీర్వాదాలు అక్కడే ఆగిపోతాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది ప్రభువా? నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. ఎంత కృతజ్ఞత హృదయముతో దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు తగ్గింపు స్వభావం అనేది చాలా మందిలో కనిపించట్లేదు. ఏది ఎక్కువైనా కష్టమే ఉంది మనుషులలో. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నవ్వుకుంటాం. ఏది ఎక్కువైనా వాళ్ళలో అది పతనానికి దారి తీస్తుందని వాళ్ళకు అర్థం కాదు. మనము దావీదు ద్వారా నేర్చుకోవలసింది, దేవుడు మనని ఎంత హెచ్చింపు చేసినా మనము తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో దేవునికి లోబడి ఉండాలి. ప్రతి విషయంలో దేవుడి ఆజ్ఞలను పాటించే విధంగా ఉండాలి. మరి అప్పుడే దినదినము నీ కష్టార్జితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరి ఇక్కడ తన కుటుంబం కొరకు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు దావీదు. ఈరోజు ఎంతమంది మరి ఇక్కడ కూర్చున్న తండ్రులు మరి పిల్లల కోసం ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. నిజంగా చేస్తారా పిల్లల కోసం? ఎంతమంది చేస్తారు? కొద్దిమంది. బాధ్యత కలిగిన ప్రతి తండ్రి కష్టపడడమే తెలుసు కొంతమందికి, కానీ పిల్లలను ఏ విధంగా పెంచాలో కూడా తెలుసుకోవాలి. ధనం బాగా పెంచేసి వాడు చెడు మార్గంలో వెళ్తే తల్లిదండ్రులను చంపి కూడా ఆ ధనం లాక్కొని వెళ్ళిపోయిన కొడుకులు ఉన్నారు. మనమే ధనం వాళ్ళకు బాగా పెంచేసి సరి అయిన మార్గం వాళ్ళకు నేర్పకపోతే వాళ్ళు ఖచ్చితంగా చెడిపోయి నీకు దుఃఖకరంగా ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు వారు కష్టపడుతూ మీ పిల్లల కోసం ఖచ్చితంగా ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా ఉండాలి. ఇక్కడ దావీదు మనకు అదే నేర్పిస్తున్నాడు. దీనత్వము కలిగి ఉన్నాడు తను. నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము ఆశీర్వదించబడాలి. నా బిడ్డలు, నేను, నా భార్య, నా భర్త, అందరము నా బిడ్డలు నీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే అన్ని రంగాలలో, అది చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఆస్తిలో కావచ్చు, అంతస్తుల్లో కావచ్చు, పదవుల్లో కావచ్చు, దైవికంగా కూడా కావచ్చు, అన్ని రంగాలలో నా కుటుంబము
ఏ లోటు లేకుండా ఉండాలి. అది నీ ప్రార్థన అయి ఉండాలి. మరి ఇంకా ఒక దగ్గర కూడా తను ప్రార్థన చేస్తూ ఏ విధంగా తన బిడ్డలను బలపరుస్తున్నాడో చూద్దాం. మనం మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. నమస్కారము చేసిరి. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నింటినీ అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. హల్లెలూయా. ఏమడుగుతున్నాడు? తన కొడుకు కొరకు ఏమడుగుతున్నాడు? నీ మందిరము కట్టాలి అంటే నా కొడుకుకు నువ్వు ఇవ్వవలసినది ఏంటి అంటే నిర్దోషమైన హృదయం. నా బిడ్డలకు కుళ్ళు కుతంత్రాలు నేర్పించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. చెడ్డ ఆలోచనలు నేర్పించే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళు మంచోళ్ళు గారు, వీళ్ళు మంచోళ్ళు గారు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, నువ్వు అటు వెళ్ళొద్దు, నువ్వు ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు చూడొద్దు, అది చూడొద్దు. పిల్లలకి చెడ్డ మార్గాలను, మనసులో చెడు బీజాలను నాటే తల్లిదండ్రులు ఉన్నారు. ఒక స్టోరీ చెప్తా మీకు. ఇంతకుముందు ఎప్పుడో చాలాసార్లు చెప్పాం. ఒక తల్లికి ఒక కొడుకున్నాడు. వాడు చిన్నప్పటి నుంచే చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు పెన్సిల్ దొంగతనం చేయడం, బుక్స్ దొంగతనం చేయడం చేస్తున్నాడు. తల్లి ఏం చేస్తుంది? ఇవి ఎక్కడివిరా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడగట్లేదు, తీసి మంచిగా దాచిపెట్టుకుంటుంది. తర్వాత పెద్దగైన తర్వాత పెద్ద దొంగతనాలు స్టార్ట్ చేశాడు. అప్పుడు కూడా తల్లి ఏమనట్లేదు, అబ్బో నా కొడుకు అన్ని రకరకాలుగా తీసుకొచ్చి పెడుతున్నాడు ఇంట్లో అని చెప్పి అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకుంటుంది. తల్లి ఏం చెప్పట్లేదు. వాడేమనుకుంటున్నాడు, ఓ దొంగతనం అంటే తప్పేం లేదు, అంటే పక్కోడి తీసుకురావడం తప్పు లేదు అనుకుంటున్నాడు వాడు. తర్వాత పెద్ద దొంగతనాలు చేసి చివరికి వాడు పట్టుబడ్డాడు. జైల్లో వేశారు వాడిని. తర్వాత వాడికి మరణశిక్ష వేశారు. మరణశిక్షలో వాడిని అడుగుతారు, అరే చివరి కోరిక ఏందిరా నీది అని. ఒక్కసారి మా అమ్మతో మాట్లాడుతా అంటాడు. వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది, వామ్మో నా కొడుకు చచ్చిపోతాడు కానీ ఇంకెక్కడేమో ధనం దాచిపెట్టిండేమో, అది కూడా ఇస్తానికి నన్ను రమ్మన్నాడు అనుకుంటుంది. ఎంత మూర్ఖపు తల్లి అది. పిలవగానే అమ్మ ఒకసారి నీ చెవు నాకు ఇయ్యు అన్నాడు. చెవు పెట్టగానే చెవు కరెక్ట్ కొరికి పడేసాడు. చెవు మొత్తం కొరికేశాడు. అప్పుడు అంటున్నాడు, ఈ చెవులోనే నువ్వు నాకు మంచి మాటలు చెబితే ఈరోజు నాకు మరణం అనేది ఉండేది కాదు. నువ్వు దొంగతనం చెయ్యొద్దు అని చిన్నప్పటి నుంచే నాకు చెప్తే నేను దొంగతనం చేసేవాడిని కాదు కదా. అప్పుడే నన్ను కొట్టాలి కదా, నువ్వు నన్ను ఎందుకు కొట్టలేదు? పెద్ద దొంగతనాలు చేసినా నన్ను ఎంకరేజ్ చేశావు. నీ మాటలు విన్నాను గనక ఈ చెవే నీకు గుర్తుగా ఉంటుంది అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. అంటే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలు ఏది చేసినా పట్టించుకోరు. పిల్లలు ఏది బయట ఏం చేస్తున్నారు అనేది గమనించరు. గమనించకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు.
బయట పిల్లలతో కూర్చొని గంజాయి తాగొస్తున్నాడా, సిగరెట్ తాగొస్తున్నాడా, ఇంకేం బయట ఏం చేసి వస్తున్నాడు, ఇంటికి మాత్రం బుద్ధిమంతుడిలాగా వచ్చాడు అని తల్లిదండ్రులు గుర్తుపట్టరు. కానీ ప్రతి మంచి తల్లిదండ్రులైతే గమనిస్తారు, వాళ్ళ పిల్లల ప్రతి కదలికలు గమనిస్తారు. స్కూల్లో ఏం జరిగింది అనేది ప్రతీది కూడా అడుగుతారు, కూర్చోబెట్టి అడుగుతారు. మంచి తల్లిదండ్రులైతే ప్రతీది కూడా బిడ్డలకు క్రమశిక్షణ నేర్పుతారు, నేర్పుతారు పిల్లలకి. ఇక్కడ మరి దావీదు కూడా, నీ మందిరం నా కొడుకు కట్టేది ఉంది, నువ్వు ఆలోచన ఇచ్చావు, కానీ పుట్టిన నాటి నుండే మూర్ఖత్వం ఉంటుంది మనుషులలో, తప్పుడు మార్గాలు ఉంటాయి, తప్పుడు ఆలోచనలు, మూఢత్వం ఉంటుంది కనుక నా కుమారుడికి నిర్దోషమైన హృదయము ఇయ్యమని అడుగుతున్నాడు. యథార్థమైన హృదయం ఇయ్యమని అడుగుతున్నాడు దావీదు. ఎంత మంచి తండ్రి! నా బిడ్డల కుళ్ళు కుతంత్రం ఇవ్వమని అడగట్లేదు, ధనభోగాలు ఇవ్వమని అడగట్లేదు. ఆయన నా కొడుకుకు నిర్దోషమైన యథార్థమైన సత్యమైన హృదయం నా కుమారుడికి దయచేయి అని అడుగుతున్నాడు. మనము కూడా తల్లిదండ్రులుగా అదే అడగాలి. తల్లిదండ్రులను తిడుతూ ఉంటే కూడా నా కొడుకు తిడుతున్నాడు, నా బిడ్డలు తిడుతున్నారు అని మనం దుఃఖపడుతూ ఉంటాం. కానీ దేవుడి సన్నిధిలో కూర్చొని నా బిడ్డల హృదయాలను మార్చుమని అడగాలి. వాళ్ళల్లో ఉన్న చెడ్డ బుద్ధులు తీసేయమని తల్లిదండ్రులుగా మనం అడగాలి వాళ్ళని. ఇక్కడ నిర్దోషమైన హృదయం, సత్యమైన మార్గం నా కుమారుడికి నేర్పించు, నా కుమారుడికి దయచేయమని అడుగుతూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 28వ అధ్యాయం 20వ వచనంలో, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పునదేమనగా, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు, ఏం నేర్పిస్తున్నాడు తండ్రి? ఇక్కడ బలం, ధైర్యం నేర్పిస్తున్నాడు. తండ్రులు ప్రతి బిడ్డలకు ధైర్యం ఇవ్వాలి. ఏమి కాదు, ఎళ్ళు ముందుకు, నువ్వు చేసే పని యథార్థమైనదైతే, నువ్వు చేసే పని మంచి పని అయితే ముందుకు వెళ్ళు. నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ముందుకెళ్ళు, భయపడవద్దు అని పిల్లలకి ధైర్యం నింపుతున్నాడు. భయపడకు, వెరవకు, వెనుకకు తిరిగి చూడకు. నువ్వు ఎన్నుకున్న మార్గం సత్యమైనదైతే, నువ్వు ఎన్నుకున్న మార్గం మంచిదైతే, నువ్వు నడిచే మార్గంలో నువ్వు ఏ పని అయితే పూనుకున్నావో ధైర్యంగా ముందుకెళ్ళు, వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం లేదు అని దావీదు పిల్లలకి ధైర్యం నేర్పుతున్నాడు. భయం నేర్పట్లేదు. అయ్యో నువ్వు ఇది చదివితే ఏమవుతుందోరా, నువ్వు అక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో, నువ్వు బస్సులో వెళ్ళగలుగుతావా, బండి మీద దింపుతలే. అతి ప్రేమ తల్లిదండ్రులకి కదా. ఎందుకంటే ఇక్కడ ఆయన ఏమంటున్నా అంటే, నువ్వు పని పూనుకున్నావు, నువ్వు ఒక ప్రణాళిక, నీకు ఒక గోల్ రీచ్ కావాలి అంటే కష్టపడు, చదవాలి. నువ్వేం చేయాలనుకుంటున్నావు? అప్పుడప్పుడు నేను సండే స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు, నాకు నేను డాక్టర్ కావాలనుకున్నా అంటారు. ఒకరేమో నేను పోలీస్ ఆఫీసర్ కావాలన్నా అనుకుంటున్నారు. వాళ్ళ కోరికలు వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా, ఒక పైలట్ కావాలన్నా మరి వాళ్ళకి ఏం కావాలి? గోల్ కావాలి. అది పైలట్ కావాలంటే ఏం చదవాలో ఆ చదువును రీచ్ కావాలి వాళ్ళు. నువ్వు 4 సార్లు ఫెయిల్ అయినావా, 5 సార్లు ఫెయిల్ అయినావా, నువ్వు పడిపోయినావా, మళ్ళీ లేవు, అంతే. పడిపోయావు కదా, పడిపోయిగా
ఇక నీకు చదువు రాదు, ఇక నీకేమీ రాదు, నువ్వు మొద్దువు, పో కంపెనీలకి. చాలామంది తల్లిదండ్రులు అలాగే వాళ్ళని డిస్కరేజ్ చేస్తారు. వాడి గోల్ని రీచ్ కావాలి అంటే వాడు ఎన్నిసార్లు పడిపోతే వాడు అంత బలంగా లేస్తాడు అనేది ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. నువ్వేం కావాలి అనుకుంటున్నావు అది ఖచ్చితంగా నువ్వు అయి తీరాలి. దానికి ఎంత డబ్బైనా సరే తల్లిదండ్రులుగా మేమున్నాం. ధైర్యం, భరోసా పిల్లలకి ఇవ్వాలి. నువ్వు పిల్లలకి భరోసా ఇచ్చావు అంటే పిల్లలు ఉన్నతంగా చదవడానికి ఇష్టపడతారు. ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు ఏడుస్తారు. కొంతమంది చెప్తారు, మా డాడీ ఫీజు కట్టమంటే ఏడుస్తాడు, ఎప్పుడు పైసలు లేవు అని. చూడండి ఎంత ఘోరం అది. తాగడానికి పైసలు ఉన్నాయి మా డాడీకి, కానీ ఫీజులు కట్టడానికి పైసలు లేవు మా డాడీకి అని చెప్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. చూడండి వాళ్ళ మనసును తల్లిదండ్రులు ఎంత గాయం చేస్తున్నారు. పెద్దగైనాక తల్లిదండ్రులను గౌరవిస్తారా? వాళ్ళు కట్ట తీసుకొని కొడతారు ఉల్టా. కానీ ఇక్కడ ఒక పని పూనుకున్నారు. చిన్నపిల్లల ఆలోచనలు చాలా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళ లోపలికి ఏదైనా ఒకటి వచ్చింది అంటే దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతారు వాళ్ళు. దానికి మనం తల్లిదండ్రులుగా ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు, పెద్ద పని అది. మందిరం కట్టాలంటే ఆషామాషి కాదు. ఒక పని దేవుడు నీకు ఇచ్చాడు, ధైర్యంగా వెళ్ళు, భయపడద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడి మీద నువ్వు ఆధారపడు. దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నత స్థితిలోకి నువ్వు రా. దేవుడి మీద ఆధారపడకుండా, ప్రార్థన చెయ్యకుండా, దేవుడిని అడగకుండా నీకు నచ్చిన దారిలో నువ్వు వెళ్ళకూడదు. పిల్లలకు మనం అదే నేర్పాలి. ప్రతి విషయంలో ప్రార్థన చేసి వెళ్ళు. ప్రతి విషయంలో ప్రార్థన. నువ్వెంత ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీడలాగా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు నీతో. బిలిగ్రామ్ ఒక సభలో ఆయన ఏం చెప్తాడు, నాకు ఎన్ని కష్టాలు వచ్చాయి, ఒక్కొక్కసారి విమానం కూడా కూలిపోతుందేమో, ఇంకా నేను చనిపోతానేమో అనుకున్నాను ఒకసారి, ఒక్కొక్క టైంలో. కానీ నా తల్లి నా ఇంట్లో ప్రార్థన చేస్తుంది నా కోసం. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే నా తల్లి ప్రార్థన నన్ను కాపాడుతుంది అని చెప్పగలిగాడు. హల్లెలూయా. చూడండి, అంత భరోసా మన బిడ్డలకు మనము ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. ఉన్నతంగా వాళ్ళు ఉండాలని చూడాలి, కానీ చాలు అని వాళ్ళ కోరికలను చంపే విధంగా ఏ తల్లిదండ్రి కూడా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ దావీదు ద్వారా మనము నేర్చుకుంటున్నాం ఏమంటే, పిల్లలను బలపరచాలి, ధైర్యపరచాలి, పనిలో ముందుకు నడపాలి. పని చేసేంత వరకు వెనుక ఉండి గైడెన్స్ ఇస్తూ ఉండాలి మనం. హల్లెలూయా. చూడండి ఎంత మంచి తండ్రి దావీదు. తను నిర్దోషమైన హృదయం నా పిల్లలకు ఇవ్వమని అడుగుతున్నాడు. నా పిల్లల హృదయంలో యథార్థత కావాలి తండ్రి అడుగుతున్నాడు. పిల్లలకి ధైర్యాన్ని నింపుతున్నాడు, విశ్వాసాన్ని నింపుతున్నాడు, మంచి మార్గాన్ని వాళ్ళకు ఏర్పరుస్తున్నాడు. నువ్వు ఏదైతే ఉన్నతంగా ఉండాలనుకుంటున్నావో వెళ్ళు అని మంచి తండ్రి ప్రోత్సహిస్తున్నాడు. ఒక తల్లి ప్రోత్సాహకరంగా ఉంటే ఆ బిడ్డలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. వాళ్ళు ఉన్నతంగా ఉంటారు. ఈరోజు అలాంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలని మరి ప్రభు మనని కోరుతున్నాడు. ఇంకొక విషయం కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చూద్దాం. చాలమ్మా. ఇక్కడ జబదై
మరి కుమారులు తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేసుకుంటుంది. జెబెదయి కుమారులు యాకోబు, యోహానులు. మరి వీళ్ళ కొరకు వీళ్ళు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళు వెంబడిస్తూ ఉంటే తల్లి కూడా మరి ఏమనుకుంటుంది అంటే, అరే నా పిల్లలు ఒక మంచి మార్గంలో వెళ్తున్నారు కదా, నేను కూడా అదే మార్గంలో వెళ్తాను అని చెప్పి ఈ జెబెదయి, సలోమి కూడా మరి యేసు ప్రభువును వెంబడించారు. వీళ్ళు వెంబడిస్తూ మరి వాళ్ళ కుమారులు యేసు ప్రభువుని మార్గంలో వెళ్తున్నప్పుడు సంతోషిస్తూ ఏమడుగుతుందంటే, ప్రభువా నీ రాజ్యములో నా ఒక కొడుకు కుడి పక్కకు ఉండాలి, ఒక కొడుకు ఎడమ పక్కకు ఉండాలి. చూడండి ఎంత మంచి కోరిక ఇది. ఈరోజు తల్లిదండ్రులు ఎంతమంది నా బిడ్డలు సంఘంలో వాడబడాలి అని కోరుకుంటారు. ఎందుకు వెళ్తున్నావురా అక్కడికి అని చెప్పేవాళ్ళు ఉంటారు. వెళ్ళొద్దు అంటారు. రోడ్డు మీద రౌడీలుగా తిరిగినా పర్వాలేదు, టైంపాస్ ఏ విషయంలో టైంపాస్ చేసినా పర్వాలేదు, కానీ మందిరంలో దేవుడి సన్నిధిలో బిడ్డలు వాడబడుతున్నప్పుడు ఎంతమంది తల్లిదండ్రులు ఇష్టపడతారు? ఇక్కడ జెబెదయి కుమారుల తల్లి ఇష్టపడుతుంది. నా బిడ్డలు దేవుడి సన్నిధిలో ఎదుగుతూ ఉన్నారు, వాళ్ళని చూసి నేను కూడా దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నాను. ఇంత మంచి మార్గం ఆ యేసయ్య చూపించాడు గనక నా బిడ్డలు ఎప్పుడు శాశ్వతంగా నీతోనే ఉండాలి. ఎంత మంచి కోరిక చూడండి. ఎంత ఉన్నతమైన కోరికలు ఉన్నాయి గనకనే ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు మనం చదువుతూ ఉన్నాం. ఆనాడు దావీదు ఎంత మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇక్కడ మరి జెబెదయి తల్లి, యాకోబు యోహాను తల్లి ఎంత మంచి కోరిక కలిగి ఉంది, నా బిడ్డలు దేవుడి సన్నిధిలో ఎదగాలి అని. కుడి పక్కన నా పిల్లలు, ఎడం పక్కన నా బిడ్డలు ఉండాలి అని. అంటే ఎప్పుడు కూడా యేసయ్యతో ఉండాలి అనే ఒక మంచి కోరిక ఆ తల్లికి ఎంతగా ఉంది చూడండి. ఈరోజు ప్రతి తల్లులు, ప్రతి తండ్రులు నా బిడ్డలు అన్ని రంగాలలో ఉంటూ దేవుడి సన్నిధిలో ఎదగాలి. అది ప్రాముఖ్యమే, ఇది ప్రాముఖ్యమే. మనకి దేవుడి సన్నిధి లేకుండా మనం ఎదగలేము. దేవుడి సన్నిధి లేకుండా మనం ఏమీ చెయ్యలేము. దేవుడి సన్నిధి లేకుండా ఉన్నతంగా ఆశీర్వాదాలు పొందలేము. కానీ దేవుడి సన్నిధితో పాటు మన ప్రతి కోరిక దేవుడు సఫలపరుస్తాడు. ఇక్కడ మరి ఆ తల్లి కోరిక అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలీదు. నేను తాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారేమంటున్నారు? తాగుతాము. హల్లెలూయా. నేను తాగేది అంటే యేసుక్రీస్తు ప్రభువు తను చనిపోయే ఉద్దేశాన్ని, తను పెయిన్ఫుల్గా వెళ్ళే ఆ ప్రాసెస్ జ్ఞాపకం చేసుకుంటూ అంటున్న మాట ఇది. నేను తాగేది మీరు తాగలేరు, మీరు మానవులు అంటే వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు తాగుతున్నావు కదా, మేము అలాంటి పరిస్థితుల గుండా వెళ్తాము. అంటే నిన్ను వెంబడించినప్పుడు మాకు ఎలాంటి కష్టాలు రాని, ఎలాంటి బాధలు రాని, ఎలాంటి అవమానాలు రాని, ఎలాంటి నిందలు రాని, ఎలాంటి శోధనలు రాని, చివరికి మరణం రాని, నువ్వు ఏది చేస్తావో అది మేము చేస్తాము. చూడండి, పిల్లలలో దేవుని పట్ల ఎంత ప్రేమ, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం చూడండి. ఎలా పెంచింది ఆ తల్లి, దేవుడి కోసం నిలబడడానికి పెంచింది. ఆ తల్లికున్న ఆ కోరిక ఈరోజు మనకు కూడా ఉండాలి.
ఆ కోరిక మనకు లేకపోతే, దేవునిలో మనం పెంచకుండా లోకములో ఉన్నతంగా మనం ఉన్నామనుకో, ఏమైపోతారు? వ్యసనాలకు దారి తీస్తుంది. అప్పుడప్పుడు జస్వంత్ నాతో చెప్తా ఉంటాడు, వాళ్ళ ఆఫీసులో మీటింగులు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద బాటిల్స్ తీసుకొచ్చి పెడతారంట. అందరు తాగుతా కూర్చుంటారంట. నువ్వేం చేస్తావురా? నాకు కూలింగ్ తీసుకొచ్చి ఇస్తారు, తీసుకొని పక్కకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఉన్నతంగా మన పిల్లలు ఉన్నా కూడా ఒక టైంలో బయటకు వెళ్ళినప్పుడు ఆ లగ్జరీకి అలవాటు పడిపోతారు. తాగుతే ఏమవుతుంది, తిరుగుతే ఏమవుతుంది, ఏది చేస్తే ఏమవుతుంది వాళ్ళకి తెలీదు. తల్లిదండ్రులు కూడా నేర్పరు. కానీ మనకున్న గొప్ప కృప ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన కుటుంబంకు ఉన్న కృప ఏంటంటే, ప్రతిదీ దేవుడు మనకు నేర్పిస్తాడు. అక్కడ నేర్పడు. బయట తల్లిదండ్రులు ఏమి చేసినా పిల్లలను ఎవడు పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. కానీ మనము మన పిల్లలకు, క్రైస్తవులు అంటేనే ఒక క్రమశిక్షణ, మిలిటరీ సిస్టమ్. మనము సోల్జర్స్ అవుతున్న, మనమంతా యుద్ధ సైనికులం. మనమంతా కూడా రాబోయే కాలానికి యుద్ధం చేయడానికి, యుద్ధానికి సిద్ధపడుతున్న సైనికులం. తల్లిదండ్రులు యుద్ధానికి సిద్ధపడుతున్నారు, పిల్లలను కూడా యుద్ధానికి సిద్ధపరచాలి. విశ్వాసములో పెంచాలి, ప్రేమలో, దేవుడి ప్రేమలో పెంచాలి, దేవుడి మీద నమ్మకాన్ని పెంచాలి పిల్లలలో. అప్పుడు యుద్ధానికి మనం ఎట్లా సిద్ధపడతామో మన పిల్లలు కూడా అలాగే సిద్ధపడతారు. ఇక్కడ సలోమి తన బిడ్డలను జబదయి కుమారుల తల్లి ఎంత చక్కగా దేవుడిలో పిల్లలను పెంచింది. దేవుడు ఏ శ్రమలు అనుభవిస్తాడో మేము అది శ్రమలు అనుభవించడానికి సిద్ధం. కొంతమంది శ్రమలు వస్తే పారిపోతారు, కష్టాలు వస్తే పారిపోతారు, బాధలు వస్తే పారిపోతారు, ఎవడేమన్నా తిట్టిండంటే పారిపోతారు, దేవుడే మాకు వద్దు అని పారిపోతారు. దేవుడు పిరికి వాళ్ళు దేవుని రాజ్యంలో చేరరు, పిరికోళ్ళు దేవుని రాజ్యంలో చేరరు. కాబట్టి మనము ఒక మంచి తల్లిదండ్రులుగా ఉండాలంటే ఈ జెబెదయి కుమారులని ఏ విధంగా తల్లి పెంచిందో ఆ విధంగా మనం ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు అది అవసరం, మన పిల్లలకు చాలా అవసరం. అది నువ్వు ఏది ఇచ్చినా ఏది ఇయ్యకున్నా సరే నీ బిడ్డలు పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలి. పరలోక రాజ్యంలో రాబోతుంది త్వరగా దేవుడి రాకడ. జరుగుతున్న ప్రతి పరిస్థితులలో నీ బిడ్డలు తట్టుకొని నిలబడగలగాలి. బిడ్డలకు ధైర్యం నేర్పాలి, బలం నేర్పాలి, విశ్వాసం నేర్పాలి, దేవుడిలో ధైర్యంగా ఉండమని చెప్పాలి. ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా దాన్ని సాధించేంతవరకు నీవు వాళ్ళను వెంబడించాలి. పిల్లలను డిస్కరేజ్ చెయ్యొద్దు, ఎక్కడ కూడా వాళ్ళ మనసు ఎక్కడ కూడా గాయపరచొద్దు. వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా ఖండించాలి. బెత్తం వాడని వాడు పిల్లలకు విరోధి అవుతాడు. నీ పిల్లలను బండకేసి కొట్టు అంటాడు. బండ అంటే క్రీస్తు. క్రీస్తు అనే బండ కానుకునేటట్టుగా నీ పిల్లలను చెయ్యి. అప్పుడే నీ పిల్లలు ఆశీర్వాదము పొందుతారు, అన్ని విషయాలు ఉన్నతంగా ఉంటారు అని ఇక్కడ దావీదు ద్వారా, మరి జెబెదయి కుమారుల తల్లి ద్వారా మనము ఇక్కడ యోహాను మరి యాకోబులు ఏ విధంగా విశ్వాసంలో వాళ్ళు పెరిగారో అలాగే మనం కూడా పెంచాలని ప్రభు కోరుతున్నాడు. మరి యెహోషువ కూడా అలాగే దేవుణ్ణి అడిగాడు. యెహోషువ ఎంత నమ్మకమైన వాడు. 6 లక్షల కాల్బలం దేవుడి సన్నిధిలో మరి ఐగుప్తు నుంచి కానానుకు నడిపించినప్పుడు మరి పరలోక మన్నాను తిన్నారు, కానీ చెప్పిన మాట వినక అందరూ చచ్చిపోయారు. యెహోషువ కాలేబు ఇద్దరే వాళ్ళ వంశం వాళ్ళే కానానుకు వెళ్ళిపోయారు. అంటే యెహోషువ ఎలా నిలబడినాడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ధైర్యంతో నిలబడ్డాడు. కాబట్టి తన సైన్యాన్ని చెప్తున్నారు, మీరు ఎవరిని సేవించినా నాకు అవసరం లేదు, మీరు ఎట్లనన్నా పోండి,
నేను నా కుటుంబం యెహోవాను సేవించెదము. హల్లెలూయా. ఈరోజు నీ నోటిలో అదే మాట ఉండాలి. ఆ మాట చెప్దామా ఒకసారి? చదువమ్మా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో అది ఎద్దరిని మీ పితరులను సేవించిన దేవతలను సేవిస్తారో మోరియా దేశంలో నివసించుచున్నారే వారి దేవతలను సేవిస్తారో మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింపగోరినా నేనును నా ఇంటి వారును సేవించదను. హల్లెలూయా. ఈరోజు మనం చెప్దాం అందరము, ఎవరిని సేవించినా కూడా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు, కొంతమంది ఉంటారు నా అటు ఉండరు నా ఇటు ఉండరు. కొంతమంది అటు విగ్రహాల వైపు వెళ్తారు, మళ్ళీ దేవుడు వైపు వస్తారు. మీరు ఎటు ఒకవైపు అయినా ఉండండి. వెళ్తే అటువైపు పాడైపోండి, బాధ లేదు. దేవుడి వైపు ఉన్నావా, విశ్వాసంతో నిలబడు, కష్టకాలంలో నిలబడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నిలబడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, నీకు అన్యాయం చెయ్యడు. కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు ఇవన్నీ కొంతకాలమే, ఎప్పటికీ ఉండేవి కావు. కానీ దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతేరా, వేరొకరిని సేవిస్తేరా మీకు శ్రమలు విస్తరించును అంటాడు కీర్తనకారుడు. ఎందుకంటే మీకు ఇంకా శ్రమల కొలిమిలోకి వెళ్ళిపోతారు దేవుణ్ణి వదిలిపెడితే. కాబట్టి మీరు ఏ దేవతలనన్నా చేసుకోండి, ఎవరినన్నా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవిస్తాము. అంటే తన కుటుంబం అంతా కూడా, తన బిడ్డలు, తన కుటుంబం అంతా కూడా దేవుడి మార్గంలోనే ఉంటాము అని తీర్మానం చేసుకున్నారు. ఈరోజు మనం కూడా అలాంటి మంచి తీర్మానము తీసుకునే ఒక మంచి తల్లిదండ్రులుగా ఉండాలని కోరుతున్నాను. మరి బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పుము. పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. మరి ఎందుకు తొలగిపోతున్నారు పెద్దవాడైనప్పుడు? చాలామంది పిల్లలను చూస్తాం, 10th క్లాస్ వచ్చేంత వరకు, 9th వరకు దేవుని సన్నిధిలో చక్కగా ఉంటారు. వాళ్ళు 10th అయిపోయి ఇంటర్కి పోయినరంటే మారిపోతారు. వాళ్ళు ఎందుకు మారుతున్నారు? వాళ్ళలో బలమైన బీజం ఎందుకు లేదు? యేసయ్య చెప్పిన మాటలు వాళ్ళ హృదయంలో నుంచి ఎక్కడ మర్చిపోయారు వాళ్ళు? అంటే ఇంట్లో తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదు, తల్లిదండ్రుల ప్రార్థన సరిగా లేదు. వాళ్ళు ఏమి నేర్పిస్తున్నారో అదే పొందుకుంటున్నారు. తల్లిదండ్రులు చెడు నేర్పిస్తే చెడే పొందుకుంటారు పిల్లలు, మంచి నేర్పిస్తే మంచే పొందుకుంటారు. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు. పెద్దవాడైతే వాడు తొలగిపోడు అంటున్నాడు. పెద్దవాడైపోయి ముసలివాడైనా కూడా తొలగిపోడు దేవుడి మాటలో తన హృదయంలో ఉంటే. అంటే పెద్దవాడు అంటే జ్ఞానవంతుడయ్యేంత వరకు తన్ను తానుగా దేవుని తెలుసుకునేంత వరకు తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత ఉంటుంది. దేవుణ్ణి తెలిపే బాధ్యత, తన్ను తాను జ్ఞానవంతుడైపోయి వాడికై వాడు తెలుసుకునే టైం వచ్చేంత వరకు తల్లిదండ్రులు వాడికి నేర్పిస్తూనే ఉండాలి. అప్పుడే వాడు తొలగిపోడు. ఎందుకు ఇక్కడ 4 రోజులు డ్యాన్సులు చేసుకొని చక్కగా పాటలు పాడుకొని చక్కగా ఉంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాత ఆలోచనలు, పాత పద్ధతిలోనే పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా వాడి లోపల దేవుడి ఆత్మ ఉండకుండా బయట ఉన్న దురాత్మలే ఒక్కో వచ్చి నిలబడతాయి. కనుక వాడు 10th దాకా వస్తాడు. ఇంటర్ అయిపోగా నేను పెద్దోడిని అనిపోయి బయట ప్రపంచంలో అలవాటు పడిపోతారు. కానీ దేవుడు అని చెప్తున్నాడు, చిన్నప్పటి నుంచే బాలుడు నడవలసిన త్రోవ నేర్పు. వాడు జ్ఞానవంతుడైపోయి
వాడి కాళ్ళ మీద వాడు అంటే దేవుడిలో నిలబడే అంత వరకు నువ్వు చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. ప్రతి విషయంలో చెప్తూనే ఉండాలి. వాడు విసిగిపోని ఊరికే ప్రార్థన ప్రార్థన అంటావు ఎందుకు అని నీ కొడుకు విసుగని, కానీ నువ్వు చెప్తూనే ఉండాలి. వాడికి నువ్వు చెప్తూనే ఉండాలి. నీకు తెలుసు ఆ ప్రార్థనలో ఉన్న శక్తి, నీకు తెలుసు. ముందు నీకు తెలియాలి ప్రార్థనలో ఉన్న ఉజ్జీవం, ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం, ప్రార్థనలో ఉన్న ఉన్నత స్థితి. తల్లిదండ్రులుగా నీకు తెలిసినప్పుడే నీ పిల్లలను గట్టి చేస్తావు. నీకే సరిగా తెలియకపోతే పిల్లలను ఏం గట్టి చేస్తావు? కాబట్టి ఈ నూతన సంవత్సరంలోకి మనం వెళ్తున్నాం. ఇప్పటి నుండైనా మన పిల్లలకి మంచి నేర్పించడానికి ఇష్టపడతాం. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించండి. పెద్దవాడైనప్పుడు దేవుడి సన్నిధి నుంచి వాడు తొలగిపోడు. ఒకవేళ పడిపోయినా తిరిగి వాడు మళ్ళీ వస్తాడు, వెతుక్కుంటూ వస్తాడు. వాడికి తెలుసు దేవుడి శక్తి ఏంటి అని. కాబట్టి ఒక మంచి దావీదు లాంటి తండ్రి కావాలి. దావీదు లాంటి తండ్రులుగా ఈరోజు ప్రతి తండ్రి ఉండాలి. యథార్థమైన హృదయం నా పిల్లలకి ఇవ్వమని అడగాలి. కపటం మోసం నేర్పొద్దు వాళ్ళకి. ధైర్యం నూరిపోయాలి, విశ్వాసం నూరిపోయాలి వాళ్ళకి. భయం అనేది వాడి డిక్షనరీలో ఉండొద్దు. ప్రతిదీ కూడా వాళ్ళను ఉన్నతంగా నిలబెట్టడానికి తల్లిదండ్రులు బాగా బాధ్యత తీసుకోవాలి. ఒక జబదేయి తల్లి మంచి తల్లిగా మనము ప్రతి తల్లి పిల్లలకు ప్రార్థన నేర్పించి బిడ్డలను ఆత్మీయంగా ఎదగడానికి తల్లులు ఎంతగానో ప్రోత్సాహపరచాలి. బిడ్డలని బలపరచాలి, వాళ్ళని ధైర్యపరచాలి. వాళ్ళకు ప్రతి చిన్న వాక్యాలు చెప్పాలి. చిన్న కంటత నేర్పిస్తూ వాళ్ళని దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని, దేవుడు చేసిన అద్భుతాలను వాళ్ళకు ప్రతి తల్లి నేర్పాలి. దేవుడిని ప్రేమించే బిడ్డలుగా వాళ్ళను సిద్ధం చెయ్యాలి. యెహోషువ లాగా నా కుటుంబం దేవుడిలో నిలబడాలి. ఎవరు ఎట్లా ఉన్నా సరే నా కుటుంబం దేవుడిలో ఉండాలి అని ఒక మంచి తీర్మానం తీసుకుని ఒక మంచి తల్లిదండ్రులుగా మనం ఉండాలని ప్రభు ఈరోజు మనని కోరుతున్నాడు. మరి దావీదు ఎంతగా ప్రార్థన చేసి ఎంతగా ఉన్నత స్థితికి వచ్చాడు అంటే దావీదు వంశంలో నుండే యేసయ్య పుట్టాడు. హల్లెలూయా. దావీదు కుమారునికి జయం జయం అంటారు కదా. అంటే దావీదు ప్రార్థన, దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అంటే ఎంతగా దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అందులో నుండే యేసయ్య జననం జరిగింది. యేసయ్య పుట్టాడు. దావీదు వంశంలో నుండే యేసయ్య పుట్టాడు. చూడండి, ప్రార్థన అనేది వ్యర్థం కాదు. మనము దేవుని కోసం ఏది చేసినా అది వ్యర్థం కాదు. ప్రతిదీ కూడా మనము బిడ్డలకు నేర్పాలి. మంచి నేర్పడమే నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఈరోజు మనము ఎలా ఉంటున్నాము అనేది మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా మరి 127వ కీర్తన మనం చూద్దాం. 4వ వచనంను మనం ధ్యానం చేద్దాం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వాళ్ళు, వారు అంబుల పొదిని నింపుకొని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారు. అంటే యవ్వన కాలంలో పుట్టిన నీకు పుట్టిన బిడ్డలు నీ చేతులు బాణాలు లాంటి వారు. ఆ బాణం నువ్వు ఎటువైపు వేస్తావో అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మంచికి వేసావా, నీ కుటుంబము అంబుల పొదితో నింపబడి ధన్యకరమైన కుటుంబంగా నీది ఉంటుంది. అట్టి వారి బిడ్డలు సిగ్గుపడక గుమ్మములలో శత్రువులను ఎదిరించే విధంగా ధైర్యంగా నీ ఇంటికి కాపలాగా ఉంటారు. నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు నీ బిడ్డలు నీ ఇంటికి
వారసులుగా ఉంటూ కాపుదలగా ఉంటారు. నీవు పొందిన మంచి పేరును నీ బిడ్డలు అంతకంటే ఎక్కువ మంచి పేరును వారు గడిస్తారు. ప్రభు చెప్తున్న మాట ఇది. కాబట్టి ఈరోజు నీకు ఇచ్చిన బాణాలను నువ్వు ఎలా సంధిస్తావో తల్లిదండ్రుల చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి తల్లిగా నేనున్నానా, మంచి తండ్రిగా నేనున్నానా, మంచి కుమారులుగా మేమున్నామా? మనం ఒకసారి ప్రార్థన చేసుకుని మరి దేవుని సన్నిధికి మన జీవితాలను అప్పగిస్తాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మీరు మాట్లాడిన ఈ మాటలు ఎంతో అమూల్యమైనవి నాయన. అయా నా ప్రభువా, దావీదు జీవితంలో నా ప్రభువా ఒక గొర్రెల కాపరిని మహారాజుగా, చక్రవర్తిగా నువ్వు చేసావు నాయన. అయినప్పటికీ కూడా తను నా ప్రభువా దీనత్వముతో నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించగలిగాడు. అలాగే తల్లిదండ్రులుగా మేము కూడా ఈరోజు మమ్మల్ని ఎంత ఆశీర్వదించినా అది కేవలం నీదే తండ్రి. మేమే పాటి వారము దేవా, పనికి మాలిన వారం నాయన, వట్టివారం మట్టివారం. మా కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నావు. నీ రక్తములో, నీ శరీరములో మాకు ఇచ్చిన పాలు పంపులను బట్టి వందనాలు. మమ్మల్ని ప్రత్యేకించుకున్నందుకు వందనాలు నాయన. మరి మాకు ఇచ్చిన బిడ్డలను కూడా యథార్థమైన హృదయముతో, సత్యమును అనుసరిస్తూ, ధైర్యముతో, బలముతో, నిర్భయముతో అయ్యా నా తండ్రి ముందుకు సాగుటకు మా బిడ్డలకు మంచి నేర్పించే తల్లిదండ్రులుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి తండ్రి. అలాగే జెబెదయి కుమారుల్లాగా ఆ తల్లి కోరిక ఏ విధంగా ఉందో మేము కూడా మా బిడ్డలను నీ సన్నిధిలో పెంచే విధంగా మంచి తల్లిదండ్రులుగా అయ్యా నీ ప్రేమను మా బిడ్డలు అర్థం చేసుకునే విధంగా మంచి ప్రేమను నాయన మేము పంచే తల్లులుగా, తండ్రులుగా మమ్మల్ని సిద్ధపరచండి. యెహోషువ వలె ఈ లోకం వైపు ఎవరిని సేవించినా మాకు అవసరం లేదు, కానీ నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాము అనే ఒక మంచి తీర్మానం తీసుకునే తల్లిదండ్రులుగా సిద్ధపరచండి తండ్రి. ఈరోజు నా తండ్రి ఎంతోమంది ప్రభా నిర్లక్ష్యంతో ఉంటున్నారు తల్లిదండ్రులు నాయన, పిల్లలు నిర్లక్ష్యంతో ఉంటున్నారు నాయన. ఎన్నో కుటుంబాలు నీ సన్నిధిని విడిచి వెళ్ళిపోయారు తండ్రి. ఎన్నో మంది నా ప్రభా నీ శక్తిని తెలుసుకోలేక అయ్యా బలహీనులుగా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ ఒక మంచి తీర్మానం తీసుకొని నూతన సంవత్సరంలో మంచి బాణాలుగా బిడ్డలను సిద్ధపరిచే విధంగా బలపరచండి. పరిశుద్ధాత్మ దేవ, విన్న ప్రతి మాట మా అందరి హృదయాలలో మీరు పదిలపరిచి కార్యం చెయ్యమని ఈ సమయం నీ పాదాలకు అప్పగిస్తూ నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.